సహోదరి సహోదరులారా, దేవుని చేత అమితంగా ప్రేమించబడుతున్నటువంటి మనందరినీ కూడా ప్రభువు ఈ రోజున సన్నిధిలో చేర్చుకొని ఆయన యొక్క దయా కనికరం ఎలా ఉంటుందో, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో మనందరికీ తెలియజేయడానికై ప్రభు ఈ రోజున మన ముందు ఇంటివేశ ప్రసాద రూపంలో ఒదిగి మన ముందు నిలిచి ఉన్నారు. ఇంటివేశ ప్రసాద రూపంలో ఉన్నటువంటి యేసుని మనతో కూడా మరి ఒక నిమిషం పాటు అధివేశ ప్రసాదాన్ని చూస్తూ మన యొక్క నేత్రాలను తెరిచి ఆయన చూస్తూ మనందరం కూడా ఆ ప్రభుని ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఆయన యొక్క కరుణ ఎంత గొప్పదో, ఆయన మన మీద ఎంతో జాలి చూపిస్తాడు. వాటన్నింటినీ కూడా కొద్ది నిమిషాల పాటు మనందరం కూడా మౌనంగా ఆ ప్రభుని చూస్తూ ఈ దివస ఆరాధన చేస్తూ ఉండగా నిజముగా ఈ సప్రసాదంలో యేసయ్యని చూస్తూ నేను ఆయన ఆరాధిస్తున్నాను. ఏదో గోడను చూసి లేకపోతే
ఒక ఖాళీ స్థలంలో ఉండి ఖాళీ స్థలాన్ని నేను చూస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి భావన తీసుకొని దివ్య సప్రసాద రూపంలో యేసయ్య ముఖాముఖిగా భౌతికంగా మనందరికీ కనిపిస్తూ ఉన్నారు. మనందరం కూడా ఆయన చూస్తూ ఆరాధిస్తున్నారు అంటూ మనందరం కూడా విశ్వాసంతో ఆ ప్రభుని చూస్తూ ఆరాధించుకుందాం. ఇప్పుడు ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఇప్పుడు వరకు చూసినటువంటి యేసయ్యని మన మధ్యలోనికి రమ్మని చెప్పి మనందరం కూడా ఆహ్వానించుకుందాం. ఆయన చూసినటువంటి మనందరం కూడా మన మనసులో పదిలపరుచుకుందాం. మనకు హృదయాలలో ఆయన్ని మనందరం కూడా పదిలపరుచుకొని మనందరం కూడా ప్రభుని ఆరాధించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రభు సన్నిధిలోనే ఉన్నారు అనేటువంటి భావనతోటి గౌరవప్రదముగా మర్యాదపూర్వకంగా ఆ ప్రభుని మనందరం కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం పాటు యేసయ్య ముఖాన్ని మనకు హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటూ ఆరాధించుకుందాం. మన మనదిలోకి వచ్చినటువంటి యేసయ్యని మనందరం కూడా కళ్ళు మూసుకొని మనకు హృదయాల్లో ఉన్నటువంటి యేసయ్య హృదయంలోనే ఉండి మనందరినీ కూడా ఆశీర్వదించాలని మరి ఆరాధన సమయంలో ప్రభుని ప్రార్థన చేసుకుందాం, స్తుతించుకుందాం, కనపరుచుకుందాం. ఆ ప్రభు మనందరినీ కూడా దీవించాలని ఈ రోజున ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. అందరూ కలిసి ఆత్మదేవుడు మనపై దిగి వచ్చి మనలందరినీ కూడా ఆశీర్వదించాలని, ఆత్మదేవుడు మనలందరినీ కూడా అభిషేకం చేయాలని ప్రభుని ప్రార్థన చేసుకుంటూ స్తుతించుకుంటూ ఈ ఆరాధనను మనందరం కూడా మొదలు పెట్టుకుందాం. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్మయ, నీ జ్ఞానము శక్తిని యోమయా. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మము నింపుటకు, వరములతో దీవించుటకు, నీ ఫలములతో మము నింపుటకు దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము,
పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్మా, ఆత్మదేవా దిగిరమ్మా, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్మా, ఆత్మదేవా దిగిరమ్మా, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్మా. అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, నీయా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము, ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము. అందరూ కలిసి పాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము. రెండు చేతులు పైకెత్తి పాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము. అందరూ కలిసి పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపై కూడా ఆదరణకర్తగా దిగి వస్తూ ఉండగా అందరం కూడా ప్రభుని దిగిరండి ప్రభువా, మాపై వెంచేసి రండి అయ్యా, మమ్మల్ందరినీ కూడా పరిశుద్ధపరచండి ప్రభువా అంటూ ప్రార్థించుకుందాం. ఈ ఆరాధనలో పాల్గొనటానికి నాకు అర్హత లేదు ప్రభువా, నిన్ను ఆరాధించటానికి నాకు యోగ్యత లేదు ప్రభువా, అయినా కూడా నీ అపారమైనటువంటి ప్రేమతోటి నన్ను నీ సన్నిధిలోనికి చేస్తున్నందులకు నీకు వేలాది స్తోత్రములు ప్రభువా అంటూ ప్రార్థించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. ఆనాడు మోషే ప్రవక్త ఏ విధముగానైతే యుద్ధంలో గెలవటానికి రెండు చేతులను పైకెత్తి మరి ప్రార్థన చేస్తూ మరి యుద్ధంలో గెలుస్తూ ఉన్నారు. అదే విధముగా మన జీవితాల్లో కూడా మనం గెలవాలి అంటే, మన యొక్క ఆధ్యాత్మ జీవితంలో మనం గెలవాలి అంటే, మనపై ఎదురుదాడి చేస్తున్నటువంటి సైతాను మీద మనందరం యుద్ధం గెలవాలి అంటే ఆ ప్రభువుని మనందరం కూడా రెండు చేతులు పైకెత్తి ఆరాధించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనపై దిగి రండి ప్రభువా అని అనగానే మనపై దిగి వస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి భక్తిపూర్వకంగా విశ్వాసముతోటి ఆరాధించుకుందాం, విశ్వాసముతోటి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము. ఈ రోజున నీ హృదయంలో దేవుని దయ లేదే, నా మీద ఎవరు దయ చూపటం లేదే, నా మీద ఎలాంటి కరుణాజాలు లేదే, నేను ఎన్నో అవస్థలు పడుతూ బాధలు పడుతున్నానే అనేటువంటి భావనతో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభు ఆయన యొక్క దయను కనికరాన్ని చూపించబోతూ ఉన్నారు, ఆయన యొక్క ఆదరణ చూపించబోతూ ఉన్నారు. అనేక మంది ప్రభా నేను ఈ లోకంలో జీవిస్తుండగా అనేక మంది చేత నేను బాధలు పడాల్సి వస్తుంది, కష్టాలు పడాల్సి వస్తుంది, వాటన్నిటి నుంచి నాకు విడుదల దయచేయండి ప్రభువా అని ఈరోజు ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేయబోతున్నారు వారందరికీ కూడా ప్రభు ఈ ఆరాధనలో విడుదల కలుగ చేయబోతున్నారు.
ఈ ఆరాధన ద్వారా వారందరినీ దీవించి వారి జీవితాలను ఉత్తేజం చేయబోతున్నారు, వారి యొక్క జీవితాలను మార్చబోతున్నారు యేసయ్య. మరి ఆ ప్రభుని మనందరం కూడా మరి మన కుటుంబంలో మన జీవితాల్లో ఇలాంటి ఆలోచనలు భావనలు ఉన్నట్లయితే ఈ రోజున అవన్నీ కూడా ప్రభునకు సమర్పించి, ప్రభా నీవు దయామయుడవు, కరుణాపూరితుడవు, ప్రభా నన్ను దీవించేటువంటి వాడు, ఆశీర్వదించేటువంటి దేవుడవు నీవేనయ్యా, నా మీద దయ చూపించేటువంటి వాడవు నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా అంటూ ఆ ప్రభుని ఆరాధన చేసుకుంటూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవుడు ఆనాడు శిష్యులపై దిగి వచ్చి, మరి మాకు తోడుగా యేసయ్య లేడే, ఈనాళ్ళు మేమందరం కూడా మా గురువుగా ఆయన వెంబడిస్తూ ఉండగా ఆయన కూడా మరణించాడే, ఇంకా మాతో ఎవరు లేరే, మేము ఎలా జీవించాలి ఈ క్రూరమైనటువంటి లోకంలో, మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కూడా మాకు అన్ని అడ్డంకులు వస్తాయి, మమ్మల్ని చంపివేస్తారు, మమ్మల్ని హింసిస్తారు, బాధ పెడతారని బాధపడుతున్నటువంటి శిష్యులందరి మధ్యలోనికి యేసయ్య తన యొక్క ఆత్మను పంపించి, తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కృమ్మరించి ఏ విధముగానైతే వారిని బలపరిచి ఉన్నారు, ప్రభు ఈ రోజున మనల్ని కూడా బలపరచబోతూ ఉన్నాడు, మనల్ని కూడా దీవించబోతున్నాడు, మనల్ని కూడా మరి బలముతో శక్తితో నింపబోతూ ఉన్నటువంటి యేసయ్యని ఆరాధన చేసుకుందాం. ప్రభువా మరి ఈరోజు నేను కూడా బలపరచబడాలి ప్రభు అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థించుకుందాం. ఈ ఆరాధన ద్వారా యేసయ్య ఈ రోజున మన మధ్యలో ఉండి ఆనాడు శిష్యులందరి మీదకి పంపించినటువంటి పరిశుద్ధ ఆత్మశక్తిని ఇప్పుడు మనందరి మీద కూడా పంపించమని ప్రార్థించుకుందాం. పాట పాడుకున్నాం, ఆయన స్తుతించుకుందాం. ఆయన ఆరాధిస్తూ ఉన్న సమయంలో మరి ఆ ప్రభు తప్పకుండా మీరు అడగండి, మీకు ఏది కావాలో కోరుకోండి, మీకు ఏది కావాలన్నా కూడా దయచేసేటువంటి మంచి గుణము కలిగినటువంటి దయామయుడును నేను అని ప్రభు మనతో పలుకుతున్నారు. మరి ఈ రోజున అదే దయను పొందటానికి, అదే ఆశీర్వాదాన్ని పొందటానికి, అదే కరుణను పొందటానికై మరి మనందరం కూడా సిద్ధంగా ఉన్నట్లయితే ఆ ప్రభు మనందరినీ కూడా దీవించి మరి ఆశీర్వదించబోతున్నారు. ఆ ఆశీర్వదించబోతున్నటువంటి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ఈ రోజున మరి ప్రభువా నాపై దయ చూపండి, నా కుటుంబంపై దయ చూపండి, మా బిడ్డలపై దయ చూపండి, నా భర్తపై దయ చూపండి, నా భార్యపై దయ చూపండి ప్రభువా, మరి నా తల్లిదండ్రులపై దయ చూపండి తండ్రి, మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై కూడా దయ చూపండి ప్రభువా అంటూ అందరం కూడా కలిసి ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందాం, ఆరాధించుకుందాం. ఈ ఆరాధన ద్వారా దేవుడు ఇప్పటి వరకు పడుతున్నటువంటి ప్రతి ఒక్క బాధను, కష్టమును, దుఃఖాన్ని తీసివేయాలి. ఆయన యొక్క దయ కనికరం ఎంత గొప్పదో మనకు తెలియచేయాలి. అన్ని దారులు మూసుకొని పోయి ఇక నాకు జీవితంలో ఎలాంటి దారి లేదు నేను బ్రతకటానికి, ఒకవేళ నేను ఇలా నా జీవితం అంతా కూడా ఇలా కృంగిపోవాల్సిందే అనుకున్నట్లయితే ఈ రోజున ప్రభు నీకు ఇంకొక దారి చూపిస్తున్నారు. ఈ రోజున ప్రభు నేను నీకున్నాను అని చెప్పి మనందరికి కూడా భరోసా ఇవ్వబోతున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ రోజున ప్రభు ఆ విధంగా ఎవరైతే ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు నాకు దేవుడు యేసయ్య ఉన్నాడు, ఆయన నాకు దారి చూపిస్తాడు అనేటువంటి భావనతోటి ఆరాధించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, ఈ ఆరాధన ద్వారా మా జీవితములను ఉత్తేజపరుస్తూ బలపరుస్తూ మాకు మీరు తోడుగా నిత్యము మాతో ఉంటారు అనేటువంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మాకు తోడు నీడుగా ఉండి దీవించమని మనాదుడైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. అందరూ కూడా కూర్చుందాం. ఒకసారి నిర్గమాకాండము 34వ అధ్యాయము 9వ వచనం చేయండి. ఒకసారి 6వ వచనం, 34వ అధ్యాయము 6వ వచనం. ప్రభు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రార్థించెను, ప్రభు ప్రభు ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా
కోపపడువాడు కాడు. స్థిర ప్రేమయందు విశ్వాసమందు అమ్మా అనర్హుడు. ప్రియ సహోదరి సోదరులారా, చూద్దాం ఒకసారి వాక్యంలో. దేవుడు దయామయుడు, కనికర పూరితుడు అంట. ఆయన సులభంగా కోప్పడేటువంటి వాడు కాదు. ఒకవేళ ఆయన వెంటనే కోప్పడితే ఎవరైనా జీవించగలమా? ఈ లోకంలో ఎవరైనా ఉండగలరా? ఆయన వెంటనే ఏదైనా తప్పు జరిగింది, లేకపోతే ఏదైనా తప్పు చేశారు, నేను ఇది చేయాలి, ఇది చేయండి అని చెప్పేసి అనగానే చేయకపోతే దేవుడు కోప్పడితే లోకం ఉంటుందా? లోకం ఉండదు. అందుకని ప్రభు అంటున్నారు, ప్రభు ఆయన సులభముగా కోప్పడేటువంటి వాడు కాదు. ఆయన ఓర్కనే ప్రతిదానికి గైగైమని అరిసేటువంటి దేవుడు కాడు. అలా అరిసేటువంటి వాడు అసలు దేవుడే కాదు. ఆయన కనికర పూరితుడంట, దయాపరుడంట, ఆయన జాలి కలిగినటువంటి దేవుడు. అయితే ఈ రోజున మోషే ప్రవక్త అవన్నీ కూడా మనకు తెలియచేస్తున్నారు, మనకు చూపిస్తున్నారు. ఎలా ఆయన దయా కలిగినటువంటి వాడు, కనికర పూరితుడు ఆయన దయను ఎలా మనం పొందాలి, ఎలా పొందుతాం అంటే, ప్రియమైన సహోదరి సోదరులారా, చదువుకున్నటువంటి వాక్యము దేనికి సంబంధించిందంటే, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఈజిప్టు దేశానికి బానిసలుగా వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు అంటే, వాళ్ళు పాపం చేస్తూ, పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే ఉండిపోతున్నారు కాబట్టి, వారికి శిక్షగా వారి పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు కాబట్టి దేవుడు శిక్షిస్తూ వాళ్ళని తీసుకెళ్ళిపోయి బానిసలుగా పంపించారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే, అవునా? అందరికి తెలిసిందే కదా. ఇజ్రాయేలు ప్రజలంటే ఎవరు? దేవుడు ఎన్నుకున్నటువంటి జాతి. దేవుడు ఈ లోకాన్ని రక్షించాలి, రక్షించడానికి ఎక్కడో ఒక చోట ఆ రక్షణ కార్యాన్ని మొదలుపెట్టాలి అని దేవుడు ఈ యూదా ప్రజలందరినీ కూడా ఎన్నుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ రక్షణ కార్యాన్ని మొదలుపెట్టారు. వాళ్ళే ఈ ఇజ్రాయెల్ ప్రజలన్నా యూదా ప్రజలన్నా కూడా. అయితే వీళ్ళందరితోటి దేవుడు ఒక ఒప్పందం చేసుకున్నాడు, ఒక ప్రమాణం చేసుకున్నారు. ఇద్దరు కూడా దేవుడు ప్రజలు చేసుకున్నారు. ఏంటో తెలుసా అది? ఇప్పుడు నేను విన్నారా? నేను మీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు. మీరు నాతో ఉండండి, నేను చెప్పినటువంటి ఆజ్ఞలు మీరు పాటించండి. అవి పాటించినట్లయితే మీరు ఎల్లప్పుడూ కూడా నిత్యము నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, బాధ కలగకుండా, కష్టం కలగకుండా, నష్టం కలగకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పేసి దేవుడు వారితోటి ఒప్పందం చేసుకున్నాడు. నేను ఎప్పుడు కూడా మీరు కోరుకున్న ఆశీర్వాదాలను తప్పకుండా వెంటనే నేను దయచేస్తాను, కానీ మీరు మాత్రం నా ఆజ్ఞలు పాటించాల్సిందే. ఆ ఆజ్ఞలు ఎవరిని కూడా బాధ పెట్టేవి కాదు, లేకపోతే ఎవరినైనా కానీ ఇబ్బంది పెట్టేవి కాదు, ఎవరినైనా కానీ నాశనం చేసేటువంటివి కాదు. అవి దేవుని ఆజ్ఞలు చేస్తాయండి? చెయ్యవు. అవి అందరినీ కూడా ఒక తాటి మీద ఐక్యమత్యంగా ఒకే ఆలోచన కలిగి ఒకే దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆజ్ఞలు అవన్నీ కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి ఆజ్ఞలు పాటించమని దేవుడు ఇస్తే మాకు వాటిని మించినటువంటి మేము పాటిస్తాం, మాకున్నాయి అని చెప్పేసి వాళ్ళ అతి తెలివితోటి ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకటం మొదలుపెట్టారు. అందుకనే దేవుడికి మరి చూశాడు, ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు. అయ్యా, మీరు చేస్తుంది పాపం, తప్పు, మీరు చేయకూడదు. దేవుని ఆజ్ఞలు, ఆ దేవుని మాత్రమే ఆరాధించండి, యెహోవా ప్రభుని మాత్రమే మీరు ఆరాధించండి, ఇంకా ఏ దేవుడు లేడు, అవన్నిటిని కూడా మీరు ఆరాధించొద్దు, అవన్నీ కూడా ఈ లోక సృష్టి వస్తువులు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఆ ప్రవక్తల ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళు మాత్రం వింటం లేదు, వాళ్ళు మాత్రం ఏమాత్రం ఆలకించుతున్నారు. అదే వాక్యాన్ని శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో ప్రభు చాలా చక్కగా చెప్తున్నారు. తీయండి ఒకసారి శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదవండి. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయము. పిరికివాడు అమ్మా 11వ వచనం 2వ అధ్యాయం. ప్రభు దయా కనికరము కలవాడు, ఆయన మన పాపములను మన్నించును, ఆపదలలో నుండి మనలను కాపాడును.
పిరికివారు అధోగతి పాలగుదురు. ఏ ఎండకు సరే. ప్రియమైన సహోదరి సోదరా, దేవుడు దయామయుడు, కనికరపూరితుడు. ఆ కనికరాన్ని ప్రజలకి ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ అందరికీ చెప్తున్నారు. వీళ్ళకి మాత్రమే అనేటువంటి భావనలు ఏమీ లేకుండా అందరికి కూడా ఆయన యొక్క దయా కనికరం ఎంత గొప్పదో తెలియజేస్తున్నారు. తెలియజేస్తూ ఆ ఆజ్ఞలు పాటించండి అయ్యా అంటే అవి తప్ప అన్నీ పాటిస్తున్నారు, అన్నీ కూడా చేస్తున్నారు. అందుకనే దేవుడు చూశాడు. ఎంతవరకు చూస్తారు? దేవుడు ఎంతకాలం చూస్తారండి? ఎవరికైనా కానీ కొంతకాలం మాత్రమే అది సహనం అనేటువంటిది ఉంటుంది. తర్వాత సహనాన్ని కోల్పోతే ఏమవుతుంది? ఒక పిల్లిని ఒక గదిలో పెట్టేసి దాన్ని కొట్టడానికి కర్ర తీసుకొని పరిగెత్తామని అనుకోండి, కొంతసేపు పరిగెత్తిన తర్వాత ఏం చేసిద్ది? తిరగబడిద్ది కదా. పులిలాగా తిరగబడి మన మీదనే ఎగబడిపోద్ది. అప్పుడు దాకా పారిపోయేది, పరిగెత్తేటువంటిది ఒక్కసారిగా మరి చూసింది తర్వాత ఇంకా అవకాశం లేదు. ఆ సహనాన్ని కోల్పోయిన తర్వాత తిరగబడి మన మీద దాని యొక్క కక్ష, దాని కోపము, తన యొక్క జీవితాన్ని, తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఆ విధంగా ప్రియమైన సహోదరులారా, దేవుడు కూడా మరి ఎంతకాలం చూస్తాడు? నీ జీవితాంతం కూడా నీకు అవకాశాన్ని ఇస్తాడు. నువ్వు ఎప్పుడు మారుతావో అప్పుడు వరకు కూడా నువ్వు మారు తెలుసుకో అని చెప్పేసి నీకు అవకాశాన్ని ఇస్తాడు. నువ్వు చేసేటువంటి తప్పు అని చెప్పేసి నీకు గుర్తు చేస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. అయినా కానీ వాటన్నిటిని విడిచిపెట్టి మర్చిపోయి వాటికంటే ముఖ్యమైనటువంటిది నా జీవితంలో నేను అనుభవించాల్సిందే అనేటువంటి భావనతో ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళకి ప్రభు ఈ రోజున ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈ విధంగా వెళ్తూ ఉంటే వాళ్ళని శిక్షిస్తున్నాడు ప్రభు. వాళ్ళని ఆయన శిక్షిస్తూ తీసుకెళ్ళిపోయి బానిసలుగా కొన్ని వందల సంవత్సరాల పాటు వాళ్ళని బానిసలుగా అక్కడ పడేస్తాడు ఈజిప్ట్ దేశంలో. మరి అలా వెళ్ళినటువంటి ప్రజలందరికీ కూడా ప్రియమైనటువంటి సహోదరి సోదరా, అలా వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రభువుని ప్రార్థన చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి బాధలు పడలేక, కష్టాలు పడలేక, అయ్యో మేమందరం కూడా ఇన్ని బాధలు పడుతున్నామే, దేవుడు మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు, మమ్మల్ని అందరినీ కూడా ఆయన యొక్క ప్రజలుగా, ఆయన బిడ్డలుగా ఎన్నుకోబడినటువంటి జాతిగా ఉన్నటువంటి మేము ఇన్ని బాధలు పడాలుతున్నాం, ఇన్ని కష్టాలు పడుతున్నామే, ఇన్ని అగసాట్లు పడుతున్నామే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రియమైన సహోదరులారా దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెడితే మరి దేవుణ్ణి ప్రార్థన చేస్తే ప్రభువే చెప్తున్నారు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, మీరు అడగండి నేను మీకు ఇస్తాను, మీకేం కావాలో కోరుకోండి దాన్ని మీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి ప్రభు మనందరికి కూడా మరి భరోసా ఇస్తున్నారు. ఎలాంటి జీవితం జీవిస్తున్నా, ఎలాంటి బాధలు పడుతున్నా, ఎలాంటి బ్రతుకుతున్నా కూడా అలాంటి బ్రతుకులో చివరికి జీవితం అయిపోతుంది అని చెప్పేసి అనుకున్న సమయంలోనే కానీ ప్రభు నాకు ఈ లోకం కాదు, ఈ లోకంలో మనుషులు కాదు, ఈ లోకం ఉన్నటువంటి వస్తువులు కాదు, ఈ లోకం ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కాదు, ధనం కాదు, ఏది కూడా కాదు, ఏది ఉన్నా కానీ దేవుడు నాకుంటే చాలు. అందుకనే మనం పాడుకుంటాం, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చూడు ప్రియమైన సహోదరులారా, దేవుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో, దేవుడు నాకు ఆయన ఉంటే చాలు, నాకు ఆయన వాక్యం వింటే చాలు, నాకు ఆయనతో నేను జీవిస్తే చాలు, ఆయన సన్నిధికి నేను వెళితే చాలు, ఆయన సన్నిధిలో నేను తరించగలిగితే చాలు, ఆయన సన్నిధిలో నేను ఆయన్ని గుర్తించగలిగితే చాలు, ఆయన సన్నిధిలో ఆయనతో నేను ఉన్నాను అనేటువంటి పూర్తి విశ్వాసం నాలో ఉంటే చాలు అని ఎవరైతే అనుకుంటారో వారందరి మీద కూడా దేవుడు తన యొక్క దయా కనికరాన్ని నిత్యము కురిపిస్తారు.
నిత్యము ఆయన దయచేస్తాడు. ఎల్లప్పుడూ కూడా వారి జీవితాలను ప్రభు అలా మరి గాలిలో పెట్టినటువంటి దీపం ఆరిపోతుంటుంటే మనం వెళ్ళిపోయి 2 చేతులు పెడతామా? పెడతాం కదా. ఆ దీపం ఆరిపోకుండా ఏ విధంగా అనేది కాపాడుతూ ఉంటామో అంతకంటే ఎక్కువగా దేవుడు మనపై ఆయన యొక్క దయా కనికరాన్ని చూపిస్తాడు, ఆయన ప్రేమను చూపిస్తాడు. దాన్ని చూపించి మనల్ని కూడా ఆ విధంగా కాపాడుతుంటాడు ప్రభు. ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన యొక్క దయ అంత గొప్పది ప్రియమైన సహోదరులారా. మరి యోనా గ్రంథంలో మనం చూస్తాం. యోనా గారి యొక్క కథ మనం చదివినట్లయితే యోనా వెళ్ళేసరికి ఆ తార్షీషు అనేటువంటి పట్టణానికి వెళ్ళాల్సి ఉంది. ఆయన నినివే పట్టణానికి వెళ్ళాల్సినటువంటి ఆయన తార్షీషుకి వెళ్తా అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడు ఆయన పట్టుకొని వచ్చేసి మళ్ళీ ఆ నినివే పట్టణానికి పంపిస్తాడు. నినివే పట్టణంలో ఏం జరుగుతుంది? అప్పటి వరకు కూడా నినివే పట్టణం ప్రజలందరూ కూడా దేవుడు అనేటువంటి వాడిని మర్చిపోయారు. దేవుడు ఈ లోకంలో నేను సృష్టించబడ్డాను, ఈ లోకంలోనికి నేను వచ్చాను అంటే దానికి కారణం దేవుడే. ఆయన నన్ను ఎన్నుకొని పిలుచుకొని ఈ లోకానికి పంపించారు అనేటువంటి దాన్ని మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈ యూదా ప్రజలు ఏ విధంగానైతే వాళ్ళు జీవిస్తున్నారో వీళ్ళు కూడా అదే విధంగా జీవిస్తూ ఉన్నారు. అలా జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా వారి దగ్గరికి ప్రభువు మరి ఏం చేయాలి? వాళ్ళని వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడి కోపం వచ్చేసి వెంటనే వాళ్ళందరినీ కూడా ఎలాంటి ఎవరిని కూడా పంపించకుండా ఇంకా పంపించి చెప్పాడు వినలేదు. వాళ్ళు వినకపోతుంటే మరి ప్రభు ఏం చేయాలి? ఇంకా ప్రభు కోపం వచ్చేసి ఆయనకు కోపాగ్నిని వారిపై కురిపించాలి. కానీ దేవుడు మాత్రం ఆయన యొక్క దయను చూపిస్తున్నారు, ఆయన కనికరాన్ని చూపిస్తున్నారు. అయ్యో వీళ్ళని నేను నాశనం చేస్తే నా బిడ్డలు నేను కోల్పోతాను కదా, వీళ్ళని నేను నాశనం చేస్తే వీరి జీవితాలు ఇంక అయిపోయినట్టే కదా అని చెప్పేసి అని ప్రభు ఆయన దుఃఖపడుతూ, ఆయన బాధపడుతూ, ఆలోచన చేస్తూ ఈ ప్రజల్ని ఇంకొక అవకాశం చూద్దాం, ఇంకొకసారైనా మారుతారేమో చూద్దామని చెప్పేసి ఆయన యొక్క దయను చూపిస్తున్నారు. ఇక్కడ ఆయన యొక్క కరుణ ఎంత గొప్పదో చూడండి. దేవుణ్ణి కాదని ఆ ప్రభువుని విడిచిపెట్టేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తుంటే వాటన్నిటిని చూసినటువంటి ప్రభు సరే ఇంకొక అవకాశం నేను ఇస్తాను, వీరు ఎవ్వరు కూడా నాశనం అవటం నాకు ఇష్టం లేదు. 100 మందిలో 99 మంది మంచి వాళ్ళయ్యి ఒక్కడు చెడ్డవాడైనా కానీ వాడిని కూడా పోగొట్టడం నాకు ఇష్టం లేదు, వాడిని కూడా నేను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి అని ఆలోచించేటువంటి వాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పవాడో చూడండి. మరి ప్రియమైనటువంటి సహోదరులారా, 100 మందిలో 99 మంచి వాళ్ళు ఉండి 9 మంది ఉన్నారుగా, చాలే వీళ్ళని తీసుకొని వెళ్ళిపోదాం, వీడి పాపి, వీడిని విడిచిపెడదాం, వీడి అవసరం లేదు పోనీ అని చెప్పేసి అని వదిలిపెట్టేటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కాదు మన ప్రభు. మన దేవుడు వాడిని కూడా విడిచిపెట్టకుండా, వాడు కూడా నా బిడ్డే, వాడు కూడా నా వాడే, నేను సృష్టించుకున్నటువంటి వాడే, వాడు కూడా నిత్యము జీవించాల్సిందే, వాడు కూడా నాతో పాటు పరలోక రాజ్యంలో నా సన్నిధిలో నిత్యము జీవించాల్సినటువంటి బిడ్డే, వాడిని కూడా కాపాడాలి ఏదో విధంగా, వాడిని కూడా రక్షించాలి నేను ఏదో విధంగా అని చెప్పేసి ఆలోచించేటువంటి వాడు మన ప్రభు. మరి అంత గొప్ప మనసున్నటువంటి ప్రభు మరి ఈ నినివే ప్రజలందరూ కూడా మరి ఒక్కసారిగా ఇంకొక అవకాశం ఇద్దాం అని చెప్పేసి అని యోనా ప్రవక్తను పంపించి ఒక్కరోజు మాత్రమే యోనా ప్రవక్త వెళ్ళి ఆ దేశంలో ఆ ప్రజలందరికీ కూడా తెలియచేస్తాడు. దేవునికి కోపాగ్ని గురి కాబోతున్నారు మీరు అని చెప్పేసి చెప్పగానే వెంటనే మారు మనసు పొంది వాళ్ళందరూ కూడా దేవుని దయను పొందారు. మారు మనసు పొంది ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి అయ్యా, నేను ఎలా జీవిస్తున్నానో ఆ జీవితాన్ని నేను పూర్తిగా నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గరికి వచ్చేసి వాళ్ళందరూ కూడా ప్రభు దయ కోసం ప్రార్థన చేశారు, ప్రభుని యొక్క కరుణ కోసం ప్రార్థించారు, ప్రభుని యొక్క ఆశీర్వాదం కోసం, ప్రేమ కోసం ప్రార్థించారు. ప్రార్థించగానే అడగండి నేను మీకు ఇస్తాను, మీకు ఏది కావాలన్నా కానీ మీరు అడగండి నేను ఇస్తానని చెప్పేసి ప్రభువు మాట ఇచ్చారు. మాట తప్పేటువంటి వాడు కాదు, మాటను మర్చిపోయేటువంటి వాడు కాదు. కొంతమంది ఏం చేస్తారంటే మనకు తెలిసి మనందరం కూడా చూస్తూ ఉంటాం, అవసరం వచ్చినప్పుడు డబ్బులు అడుగుతారు, డబ్బులు అడిగితే పాపం ఇబ్బందులు ఉన్నారు కానీ చెప్పేసి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మనం అడిగిన దాకా ఎవరు
ఏమనంటే మర్చిపోయి ఉంటారు, లేకపోతే డబ్బులు లేవు తర్వాత ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళు తిరిగి మనం ఎంతైతే ఇచ్చామో మళ్ళీ తిరిగి అంతే ఇస్తారా? ఒక్కోసారి ఇవ్వచ్చు, ఒక్కోసారి లేదు మీరు ఇచ్చింది ఎంతే అని చెప్పేసి వాళ్ళకి నచ్చినంత ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మర్చిపోవటం, లేకపోతే దగా చేయటం, లేకపోతే ఇలాంటి చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలతోటి చెడుగా వారి జీవితాలను మార్చుకోవటం ఇలా జరిగిపోతూ ఉంటాయి. మనందరం కూడా చూస్తున్నాం, మనుషులంగా మనం చేసేటువంటి ఇవన్నీ కూడా. కానీ ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, దేవుడు మాత్రం ఆ విధంగా చేసేటువంటి వాడు కాదు. మాట ఇస్తే మరిచిపోయేటువంటి దేవుడు కాదు. మాట ఇస్తే వెనక్కి తీసుకునేటువంటి వాడు కాదు ప్రభు. అందుకనే ఆయన యొక్క ప్రేమ, కరుణ, దయ, కనికరం అన్నీ కూడా నిత్యము మనపై కుమ్మరిస్తుంటాడు. ఈ నినివే పట్టణ ప్రజలందరినీ కూడా ఈ విధంగానైతే ప్రభు ఒక్కసారిగా వారి మనస్సులు మార్చుకొని ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందడానికై మమ్మల్ని క్షమించండి ప్రభు అని సాగిలపడి ప్రార్థన చేసుకున్నారు. వెంటనే ప్రభు వారిని ఆశీర్వదించాడు. వెంటనే వారందరినీ కూడా వారి మీద దిగి రావాల్సినటువంటి ఆ కోపాగ్ని, అగ్ని గంధకం అంతా కూడా రాకుండా ప్రభు ఆపేసి వాళ్ళందరినీ కూడా రక్షించాడు. వాళ్ళందరినీ కూడా క్షమించాడు. వాళ్ళందరి మీద కూడా ఆయన జాలి చూపించాడు. మరి అదే చాలని, అదే కరుణను, అదే ప్రేమని ప్రభు మనపై చూపించడానికి కూడా ఇంకా సిద్ధంగా ఉన్నారు. అప్పటికే యేసుప్రభు రానటువంటి కాలంలోనే దేవుని యొక్క ప్రేమ, కనికరం, దయ అంత చూపిస్తే యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుని ప్రేమ ఎంతగా ఎలా ఉంటుందో మనందరికి కూడా యేసుప్రభు ద్వారా దేవుడు చూపించాడు. మరి ఇప్పుడు మనం ఎంతగా ఇంకా ఆయన ప్రేమను పొందుతున్నాం? ఇప్పుడు ఎంతగా మనం ఆయన యొక్క కృపను పొందుతున్నాం? ఇప్పుడు ఎంతగా ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు మనం ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నాం మనం? మరి దీన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ కొంతకాలం పాటు మనం శ్రమలు పడాల్సి వస్తే, బాధలు పడాల్సి వస్తే, ఆ బాధలన్నింటి తర్వాత నాకు దక్కేటువంటి బహుమానం ఎంతో ఎవరు కూడా ఈ లోకంలో ఇవ్వలేనటువంటిది, ఎవరు కూడా నా జీవితంలో నాకు ఇవ్వలేనటువంటి బహుమానాన్ని నేను పొందబోతున్నాను. ఇప్పుడు బాధపడితే, ఈ సమయంలో కష్టపడతా ఉంటే, తర్వాత తెల్లారేసరికి నీ కష్టం అంతా కూడా సుఖంగా మారిపోబోతా ఉంది. అది ఎప్పుడు మారిందంటే, నాకు దేవుని యొక్క దయా కనికరం నాతో ఉంది. మరి మనందరం కూడా మరి వచ్చే వారం ఈ పాటికల్లా కూడా శ్రమల కాలంలో అడుగు పెడుతున్నాం, తపస్సు కాలంలో అడుగు పెడతబోతూ ఉన్నాం. ఆ శ్రమల కాలం, తపస్సు కాలంలో మనందరం కూడా ఏం పొందబోతున్నాం? ఇంతకాలం సంవత్సరం పాటు పడినటువంటి బాధలు కానీ, సంవత్సరం పాటు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా క్షమాపణ పొందటానికై మనం ఆ తపస్సు కాలంలో మనం ఆ క్షమని, ఆ దయను పొందబోతున్నాం. చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఆ శ్రమల కాలానికి, అప్పటిదాకా చేసిన పాపాలన్నింటినీ కూడా అక్కడ విడిచిపెట్టేసి, అక్కడి నుంచి మళ్ళీ నేను చేసిన తప్పే ప్రభువా, నా జీవితం ఇలా ఉంది ప్రభువా, నా జీవితాన్ని నేను పరిశీలించుకుంటున్నాను ప్రభువా అని పరిశీలన చేసుకునేటువంటి కాలం. ఆ కాలంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. మరి ఇంక వచ్చేవారం ఈ పాటికల్లా అందులో ఉంటాం మనందరం కూడా. మరి దానికి మనందరం కూడా సిద్ధపడుతున్నట్టు ఈ వారం రోజులు కూడా నేను నా జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎలా కానీ, నా జీవితం ఎలా ఉండిపోయినా కానీ, నా జీవితంలో ఎన్ని పడ్డా కానీ, ఎన్ని అనుభవించినా కానీ, ఈ తపస్సు కాలంలో, నేను అడుగుపెట్టబోతున్నటువంటి తపస్సు కాలంలో దేవుని యొక్క దయ నా మీదకి రాబోతూ ఉంది. దేవుని యొక్క కృప నాకు రాబోతూ ఉంది. దేవుని యొక్క ప్రేమ నా మీద అమితంగా కురిపించబడబోతూ ఉంది అనేటువంటి ఆశతోటి మనందరం కూడా ఈ తపస్సు కాలంలో అడుగు పెడదాం. ఈ శ్రమల కాలంలో యేసు ప్రభు అనుభవించినటువంటి శ్రమలన్నీ ధ్యానించబోతున్నటువంటి ఈ కాలంలో మనందరం కూడా నాకు ఆయన యొక్క దయ కావాలి, నాకు ఆయన యొక్క కృప కావాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా మనం ఏది చేసినా కూడా దానికి ముందుగా ఎందుకు చేయబోతున్నామో ఆలోచించాలి. పనికి వెళ్ళినప్పుడు డబ్బుల కోసం వెళ్తాం, కూలి కోసం వెళ్తాం, అది మనకు ముందుగానే తెలుసు. శ్రమల కాలంలో అడుగుపెట్టబోతా ఉన్నాం. శ్రమల కాలంలో అడుగుపెట్టిన తర్వాత అడుగుపెట్టబోయే ముందు నేను ఏం చేయబోతున్నాను, ఏం పొందబోతున్నాను ఈ శ్రమల కాలంలో అని ఆలోచించుకోవాలి. అదే మరి ఈ సంవత్సరం మనకి పరిశుద్ధ పాపు గారు అంటున్నారు, ఈ శ్రమల కాలంలో ఎక్కువగా మీరందరూ ధ్యానించాల్సింది ఇతరుల మీద చాడీలు చెప్పటం, అవన్నీ మానేద్దాం.
అవన్నీ విడిచిపెడదాం. ఫ్రాన్సిస్ పాపు గారు చెప్తున్నటువంటి మాటలు మనం మన ఎదురుగా ఉన్న వాళ్ళతోటి బాగానే నవ్వుతా మాట్లాడతాం, ఎదురుగా ఉన్న వాళ్ళతోటి చక్కగానే అంతా కూడా బాగుంది, మనం మంచివాళ్ళం, మీరు మంచివాళ్ళు అని చెప్పేసి చక్కగా వాళ్ళని పొగుడుతాం, అంతా బాగానే ఉంటుంది. కానీ వెనకాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి ఎన్ని రకాలుగా మాట్లాడతాం, వెనకాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి ఎంత ఘోరంగా వారి యొక్క జీవితాన్ని, వారికి ఉన్న గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవాన్ని, మర్యాదను అంతటిని కూడా తీసుకెళ్ళిపోయి మంటల్లో కలిపేసి వాళ్ళ గురించి చెడుగా మరీ ఘోరంగా మాట్లాడుతూ ఉంటాం. వాటన్నిటిని కూడా ఈ శ్రమల కాలంలో విడిచిపెట్టాలి. ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో మనం చేయాల్సిన పని ఇదని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి దీనికోసం ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఈ శ్రమల కాలంలో ముఖ్యంగా మనందరం కూడా దీని మీదనే మన మనసు పెడదాం. ఇతరుల గురించి మాట్లాడటం, చెడుగా మాట్లాడటం, దాన్ని హిపోక్రైట్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ముఖస్తుతి చేసేటువంటి వాళ్ళు. ముఖస్తుతి చేయటం అంటే ఎదురుగా ఉండి వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడటం, వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ గురించి లేనిపోయినటువంటి చెడు పాడు అంతా కూడా మాట్లాడటం. వాటన్నిటిని విడిచిపెడదాం. ఈ శ్రమల కాలంలో తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. దేవుని యొక్క దయా కనికరం మనపై రావాలి. మన కోరుకు ఉన్నవన్నీ కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునితో ఉన్నంతకాలం దేవునితో ప్రమాణం చేసుకొని, మేము మీ బిడ్డలం ప్రభువా, నీతోనే ఉంటాం, నీవు మాత్రమే మా దేవుడు చెప్పిన తర్వాత ఆ విధంగా జీవించినంతకాలం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎంత గొప్పగా పొందారో అదేవిధంగా మనం కూడా పొందుతాం. అదేవిధంగా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఆరాధన సమయంలో మరి దేవుని యొక్క దయ కనికరం నినివే ప్రజల పట్టణ ప్రజలందరినీ కూడా ఈ విధంగానే దేవుడు మరి ఆశీర్వదించి వాళ్ళని క్షమించి వారు కూడా రక్షించబడాలి అనేటువంటి భావనతోటి రక్షించారు. 99 గొర్రెలు బాగున్నాయి, ఒక్కడు బాగోలేదు, వాడిని కూడా రక్షించాలి అని ఆలోచించినటువంటి దేవుడు మరి ఈ రోజున మనం కూడా ఆ విధంగా పడిపోతూ ఉంటే, ఆ విధంగా మన జీవితాలు పాడైపోతూ ఉంటే, ఆ విధంగా మనందరం కూడా ఇబ్బందుల పాలైపోయి, శ్రమల పాలైపోయి, కష్టాల పాలైపోయి, బాధల పాలైపోయి పైకి రాలేకపోతున్నాం. బయటికి వస్తే ఒక మాట, లోపల ఉంటే ఒకటి, లేకపోతే రకరకాలుగా నేను ఎక్కడున్నా కూడా సూటిపోటి మాటలతోటి నన్ను హింసిస్తూ బాధ పెడుతున్నా కానీ బ్రతకలేకపోతున్నాము అనేటువంటి భావనతో ఉండేటువంటి అందరికీ కూడా ఈ రోజున ప్రభు మరి మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన కరుణను చూపిస్తున్నాడు, ఆయనకు దయను చూపిస్తున్నారు. అందుకని యేసయ్య ప్రతిరోజు కూడా ఈ బలిపీఠం మీదకి దిగివచ్చి బలిపీఠం మీద ఆయన మనలందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. దివ్య ప్రసాద రూపంలో ఆయన ఆరాధిస్తున్నామంటే దివ్య ప్రసాద రూపంలో యేసయ్య నిజముగా ఉండి మనలందరినీ కూడా ఆయన ప్రేమను చూపిస్తున్నారు, ఆయనకు కరుణను చూపిస్తున్నారు. మరి చూపిస్తున్నటువంటి ఆ కరుణను పొందటానికి మనందరం కూడా ఒకే విశ్వాసంతో నిజముగా ఈ దివ్య ప్రసాద రూపంలో యేసయ్య ఉన్నాడు, యేసయ్య నన్ను ఆశీర్వదిస్తాడు, ముఖాముఖిగా నేను ఆయనతో మాట్లాడుతూ ఆయన చూస్తూ ఆయన నేను పొందుతున్నాను అనేటువంటి భావన, అవిశ్వాసం ఒక్కటి ఉంటే చాలు, దేవునికి కనికరం మనపై ఉంటుంది. అందరం కూడా ఒక నిమిషం పాటు లేచి నిలబడి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఈ ఆరాధనలో ప్రభు మనలందరినీ కూడా ఇంత గొప్పగా మరి ఆయన యొక్క మాటలు తెలియచేస్తూ వాక్యాన్ని తెలియచేస్తున్నటువంటి ఆ ప్రభుని మనందరం కూడా ఒక నిమిషం పాటు, ప్రభువా మరి ఇంతకాలం మరి మీ దయా కనికరం నా మీద ఉందో లేదో తెలియక నేను ఎన్నో అగసాట్లు పడుతున్నాను తండ్రి. ప్రభువా నినివే పట్టిన ప్రజలందరినీ కూడా మరి వారి మీద కోపాన్ని చూపిస్తున్నా కానీ వారిని మళ్ళీ రక్షించాలి అని ఒక్కొక్క అవకాశాన్ని ఇవ్వడానికి మీరు వారి మధ్యకు యోనా ప్రవక్తను పంపించారు ప్రభువా. మరి నా జీవితంలో కూడా మీరు ఒక ప్రవక్తను పంపించి మీ దూతను పంపించి నాకు కూడా మీ దయా కనికరం నా మీద ఉంది అని నాకు తెలియజేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. ఈ ఆరాధనలు ప్రభువా నేను నిజమైనటువంటి భక్తిని కనపరుస్తూ, నిజమైనటువంటి విశ్వాసాన్ని కనపరుస్తూ నీ దయను పొందటానికై ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. నీ సన్నిధికి రావటానికి కూడా ప్రభువా నేను రాలేనటువంటి స్థితిలో ఉన్నా కూడా నా చెయ్యి పట్టుకొని అందరిలో ఉంటూ అందరినీ కూడా మరి నీవు ప్రభువా దీవిస్తూ ఆశీర్వదించేటువంటి వాడవు ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి.
నేను నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి అనేటువంటి ఆశ ఉన్నా కూడా ప్రభువా నేను చేయలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, నన్ను క్షమించండి ప్రభువా అంటూ ఆ ప్రభుని మనందరూ కూడా కళ్ళు మూసుకొని నీకు ప్రభుని యొక్క దయ కనికరం ఏ రూపంలో కావాలో ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఒకసారి మనందరం కూడా ఆలోచించుకుందాం. ప్రభుని యొక్క దయా కనికరం ఏ రూపంలో నాకు కావాలి, ఎలా నేను పొందాలి, ఇప్పుడు నాకు ఆయన యొక్క కనికరం ఏ విధంగా కావాలి. ఒకవేళ అప్పుల బాధలో ఇరుక్కొని పోయి అప్పులతో బాధపడుతున్నామా, వాటి నుంచి ఉపశమనం కావాలి, ఆ అప్పుల బాధ నుంచి నేను బయటపడాలి, వాటి ద్వారా నేను నలిగిపోకూడదు అని చెప్పేసి అనుకుంటున్నావా? అయితే అనేక దయా కనికరం ప్రభా నాకు ఈ రూపంలో నాకు దయచేయండి ప్రభా అని ప్రార్థించుకుందాం. ఒకవేళ ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, మరి కుటుంబంలో కలకాలు, కుటుంబంలో కలతల వల్ల నేను బయటికి రాలేకపోతున్నాను, లేకపోతే నేను సంతోషంగా జీవించలేకపోతున్నాను అనుకుంటున్నావా? అయితే ఈ రోజున ప్రభువా ఈ కలతలన్నీ తీసివేయండి ప్రభువా, ఈ బాధలన్నిటినీ కూడా ప్రభువా నా నుంచి దూరం చేయండి ప్రభువా, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభువా, దీని ద్వారా నాకు మీ యొక్క దయను కనికరాన్ని కృమ్మరించండి ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుందాం. ఇంకా నీకు ఏ విధంగా కావాలి? నీ కుటుంబంలో మరి పిల్లలు నీ మాట వినటం లేదా? పిల్లలు మరి ఎంత పెద్దవాళ్ళైనా ఏం చేస్తున్నారు? నీకు ఉపయోగపడుతున్నారా? నీ కుటుంబాన్ని బాగు చేస్తున్నారా? నీకు నీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా గౌరవప్రదమైన జీవితాన్ని జీవిస్తున్నారా? లేకపోతే తలవంపులు తెచ్చేటువంటి జీవితాలు జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచించుకొని ఈ విధంగా ప్రభా మరి నా కుటుంబంలో తండ్రి ఇలాంటి భావనతోటి ఇలాంటి బాధలు పడుతున్నాము ప్రభా, మీకు దయా కనికరాన్ని మాపై ఈ విధంగా కృంభరించండి ప్రభు అంటూ ప్రార్థించుకుందాం. దేవుడు అందరినీ కూడా సమాన దృష్టితో చూసేటువంటి వాడు, అందరినీ కూడా ఒకే విధముగా చూసేటువంటి వాడు యేసయ్య. మరి ఈ రోజున నిన్ను నన్ను కూడా అలానే చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన సన్నిధిలో చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ దివ్య సప్రసాద రూపంలో నుంచి ఆయన అదే విధముగా చూస్తూ ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదిస్తున్నారు. ఒకవేళ నీ కుటుంబంలో కలతలతోటి ఇబ్బందులతోటి బాధపడుతున్నావా? ఇంకా అనేకమైనటువంటి రోగములతో బాధపడుతున్నావా? ఒకవేళ దేవుని యొక్క దయా కనికరం నీకు ఆ రోగము తీసివేయబడి ఆ వ్యాధి నుంచి నువ్వు బయటపడాలి, దాని ద్వారా నాకు ఆయన యొక్క కనికరం నాకు కావాలి, ఆయన యొక్క దయ నాకు కావాలని కోరుకుంటున్నావా? ప్రభు ఈరోజు నీకు దయచేస్తున్నారు. ప్రభు నీకు ఈ రోజున ఆ వ్యాధి నుంచి నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నీకు స్తోత్రం ప్రభు. ఈ వ్యాధి ద్వారా తండ్రి, ఈ బాధల ద్వారా ప్రభు నేను అనేకమైన అగసాట్లు పడుతున్నాను తండ్రి. నీ చిత్తమైతే ప్రభు వీటన్నిటిని తీసివేయండి. ఆనాడు తండ్రి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మీకు మాట ఇచ్చి మాట తప్పినా కూడా మరలా వారి మీద మీరు జాలి చూపించిన రీతిగానే మాపై కూడా మీ జాలిని కుమ్మరించండి ప్రభు, మాపై మీ యొక్క కరుణను దయచేయండి ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. మీకు స్తోత్రం ప్రభు. ఈ రోజున తండ్రి ఈ ఆరాధన ద్వారా, ఈ ఆరాధనలో తండ్రి మేమందరం కూడా మాకు కావలసినటువంటి దయను కనికరాన్ని పొందుతున్నాం ప్రభు. మీకు స్తోత్రం ప్రభు. చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక నేను నా జీవితం ఎలా అయిపోతుంది అని చెప్పేసి బాధపడుతున్నారా? దేవుని యొక్క దయా కనికరం నీకు ఆ రూపంలో కావాలని కోరుకుంటున్నావా? అయితే ప్రభువు చెబుతున్నారు, నా చెంతకు రా, నా దగ్గరికి వచ్చి నీవే నాకు అనుగ్రహించేటువంటి వాడవు ప్రభువా, నీవే నాకు దయచేసేటువంటి వాడవు ప్రభువా, నీవు మాత్రమే నాకు ఈ ఉద్యోగాన్ని దయచేసేటువంటి వాడు ప్రభువా అంటూ ప్రభుని యొక్క పాదముల చెంత నీవు సాగిలపడి అడుగు. ఈ రోజున ప్రభువునికి దయచేయబోతున్నాడు. స్తోత్రం ప్రభువా. ఈ రోజున ఉద్యోగ అవకాశం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు ప్రభువా, ఇంత చదువుకొని కూడా ప్రభువా ప్రయోజనం లేకుండా ఉండిపోతున్నామే అని బాధపడుతున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా నీకు హస్తముతో తాకండి ప్రభువా. వారి కన్నీరును తుడచండి ప్రభువా. వారికి కావలసినటువంటి మంచి ఉద్యోగ అవకాశాలు, భాగ్యాలు దయచేసి వారికి అందరినీ కూడా ప్రభువా మీ నామాన్ని మహిమపరుస్తూ
మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎంత పని చేసినా, ఎంతగా సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నా కూడా వాటి ద్వారా ఫలితం లేకపోతుంది అని కొంతమంది బాధపడుతున్నట్లయితే వారందరికీ కూడా ప్రభు ఈ రోజున ఉపశమనాన్ని ఇవ్వబోతున్నారు. నీ జీవితంలో నేను ఎంత కష్టపడుతున్నా కూడా నా కష్టానికి తగిన ప్రతిఫలం దొరకటం లేదే, మరి చివరికి వచ్చేసరికి అనేకమైనటువంటి మాటలు పడాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి వస్తుంది, బాధలు పడాల్సి వస్తుంది అని అనుకుంటున్నట్లయితే ఈ రోజున ప్రభు నీకు ఆయన దయను కనికరాన్ని చూపిస్తున్నాడు. స్తోత్రం ప్రభు. ఈ విధంగా బాధపడుతున్నటువంటి వారందరినీ కూడా మీ చిత్తమైతే తాకండి. మీకు ఇష్టమైతే వారిపై ప్రభువా మీకు కనికరాన్ని క్రమరించండి ప్రభువా. మీకు స్తోత్రమయ్యా. ఈ రోజు నుంచి వారి జీవితంలో ఏది చేసినా కూడా అంతా కూడా విజయమే కలగాలి, అంతా కూడా వారికి కావలసినటువంటి సంతోషమే పొందాలి అనేటువంటి భావనను, విశ్వాసాన్ని వారికి దయచేయండి ప్రభు. అనేక మంది సూటిపోటి మాటలు అంటున్నా కూడా వాటిని భరించలేక బాధపడుతున్నటువంటి వారందరినీ కూడా ఈ రోజున మీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాంటి వారందరికీ కూడా ఈ రోజున ప్రభు మీకు అనేక కనికరాన్ని దయను చూపిస్తున్నారు. మిమ్మల్ని అంటే ఆయన అన్నట్లుగానే ఆయన బాధపడిపోతూ ఉన్నారు. ఆయన మిమ్మల్ని అందరినీ కూడా కరుణించి మిమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడుతున్నారు. కాబట్టి ఈ రోజున అలా బాధపడేటువంటి వారందరూ కూడా సంతోషించండి, ఆనందపడండి, ఆయనతో కలిసి నిత్యము జీవించడానికై ప్రయత్నం చేయండి అని ప్రభువు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, మరి ఆ ప్రభువుని ఆరాధించుకుంటూ ఆయనకు కనికరాన్ని పొందాలి అనుకుంటున్నటువంటి మనందరికి కూడా ఆయన కనికరాన్ని దయచేస్తున్నారు. ఎంతోమంది ప్రభువా సంతాన వరం లేక బాధపడుతున్నాం ప్రభువా, మరి ఈ సంతాన భాగ్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు నిరంతరంగా దీవిస్తారు అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. ఈ రోజున ఎవరైతే సంతాన వరం కోసం ఎదురు చూస్తూ సంతానాన్ని దయచేయండి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు, సంతాన వరం లేక దుఃఖపడుతూ కృంగిపోతున్నారు, వారందరినీ కూడా ప్రభు ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. నీకు ఆ దీవెన కావాలా, ఆ ఆశీర్వాదం కావాలా, ఆ దయా కనికరము ఆ విధంగా నీకు చూపించాలా? అయితే ప్రభు చెబుతున్నారు, దృఢమైనటువంటి నిజమైనటువంటి విశ్వాసంతో ప్రభువా అడగండి ఇస్తారని మీరే అన్నారు కదా ప్రభువా. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను తండ్రి, మాకు సంతాన భాగ్యాన్ని దయచేయండి ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. మరి అలాంటి వారందరికీ కూడా ప్రభు ఈ రోజున మరి ఆయన చిత్తమైతే వెంటనే వారిని తాకి వారికి ప్రభు సంతాన భాగ్యాన్ని దయచేస్తూ ఉన్నారు. స్తోత్రం ప్రభువా. ఇంకా ఎంతోమంది ప్రభువా తగ్గనటువంటి వ్యాధులతోటి, తగ్గనటువంటి రోగములతోటి, క్యాన్సర్ వ్యాధితోటి, ముఖ్యంగా ప్రభువా మాకు తెలిసినటువంటి కుటుంబాల్లో కొంతమంది వ్యాధితో బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ కూడా మీ పాదపీఠం చెంత సమర్పించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ చిత్తమైతే ప్రభువా వారికి విశ్వాసాన్ని బట్టి, మా అందరి విశ్వాస ప్రార్థనా బలాన్ని బట్టి మీ చిత్తమైతే వారిని తాకండి. వారికి ఉన్నటువంటి వ్యాధిని నయం చేస్తూ, వారికి కావలసిన స్వస్థతను దయచేస్తూ, మళ్ళా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రం ప్రభువా. ఇంకా ఎవరైతే అనేకమైనటువంటి వ్యాధులతోటి, దీర్ఘకాలిక వ్యాధులతోటి, తగ్గనటువంటి వ్యాధులతోటి బాధపడుతున్న వారందరినీ కూడా మీ చిత్తమైతే తాకండి. మీ చిత్తమైతే వారికి ఉన్నటువంటి వ్యాధులు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. అడగండి అంటున్నారు కదా ప్రభువా, మీరు అడగమన్నారని మేమందరం కూడా విశ్వాసంతో అడుగుతున్నాము తండ్రి. మేము కోరుకున్న ప్రతి ఒక్క కోరికని కూడా మీరు దయచేయండి ప్రభువా. మరి మేమందరం కూడా ఇంత విశ్వాసంతో నీ సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ ఈ రోజున మరి ఈ ఆరాధన ద్వారా మీరు మాకు కావలసిన ప్రతి ఒక్క అనుగ్రహాన్ని దయచేస్తారన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటున్నాము. మరి తల్లి, ఆనాడు కానాపల్లి పెండ్లిలో ద్రాక్షారసం తక్కువ పడింది, వారి సమస్యల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారయ్యా, వారి యొక్క సమస్యను తీసివేయండి అయ్యా అని మీరు ఏ విధంగానైతే మీ కుమారుడైన యేసయ్యని ప్రార్థించారో, అడిగారో, ఈరోజు మా కోసం కూడా ప్రార్థించండి తల్లి.
మా కోసం కూడా మీ కుమారుడైన యేసయ్యని అడుగుతూ మా జీవితంలో మాకు కావలసినటువంటివన్నీ కూడా దయచేయమని ప్రార్థించమని మేము వేడుకుంటున్నాము తల్లి. ఈ ప్రార్థనన్నింటినీ కూడా మాకు దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. అందరూ కూడా మోకరించి శిరమును వంచుడి పాట పాడుకుంటూ ప్రభుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. శిరమును వంచుడి వినయము తోడా నీ మహాద్భుత వరవాహినికి శిరము సర్వేశ్వర ఈ అద్భుత దేవుడు మీ పాపంగా చెప్తుని మీ దివ్య శరీరత్వముల పరమరహస్యముల మేము భక్తి సుఖంతో పోషింపను మీ రక్షణ ఫలితము నిరంతరం చూడను యుగ యుగములో జీవించు ప్రాణ చేయు ఇల్లు వారా మాకు అనుగ్రహించండి. అతి పూజుడవు దేవుడే పొడు మాధుర్యం గలవారి నామము నిజ దేవా మానవుడైన యేసు పావనమైన వారి నామము యేసువు యొక్క దివ్య హృదయం యేసునాథుని పవిత్ర రక్తం పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యను మనమందును వెంచేసేయుండు యేసునాథుడు ఓదార్చువారైన స్పిరితు సాంక్తు దేవుని తల్లి మరియ మాత కన్య తల్లియౌ వారి నామనం మరియ భర్త జోజప్ప గారు
రాజశ్రేష్ఠులయందును దేవుడెప్పుడు ఘనముగా లేచినబడి దేవుని పూజలో పాల్గొందాం. భక్తి కీర్తనలు పాడుగా, అర్చనలు చేయగా, ప్రభుని సజము దేవుని స్మరణయే జీవితానందము. ప్రభుని శుభనామము ధరణిలో తేజము. దేవుని స్మరణయే జీవితానందము. భక్తితో చేయుగా దైవ సంకీర్తనం, నిరతము పాడుగా నవ్య గీతాలను. భక్తితో చేయుగా దైవ సంకీర్తనం, నిరతము పాడుగా నవ్య గీతాలను. పాడుగా ప్రభుని పాటలు పూజలో, వేడుగా ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుగా ప్రభుని పాటలే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధమైన దివ్యబలి పూజను సమర్పిస్తున్నటువంటి గుంటి యోహాను కృపమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు వందనాలు తెలుపుతూ, వీరు చేయు ప్రతి పనిని దీవించి ఆశీర్వదించాలని, జోస్న చదువులైన సహాయం చేసి మంచి ఆరోగ్యాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయాలని పరిశుద్ధ మరియరాణి పేరిట పూజ తప్పిట లూర్దిరాజు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు వందనాలు తెలుపుతూ, లూర్దిరాజుకు మరి కుమారులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, పిల్లలు మేరీ, శృతి, జాషువా, ఈసాకు, హర్ష, సాత్వికులకు మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, మంచి బుద్ధిని, దైవభక్తిని దయచేయాలని, తామాసు జసింతులకు మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో మరణించిన ఆసోది, శౌరమ్మ, శౌరీలు, దావీదు, రాజమ్మ, అంతోను, పెరికల కమల్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని పరిశుద్ధ మరియరాణి పేరిట పూజ సుదర్శన ఉదయ కుమారి గారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు వందనాలు తెలుపుతూ, రాజు, స్వరూప, భాను, జోసఫ్, స్పందన, తంబి, సందీప్, శౌరీలకు మంచి ఆరోగ్యాన్ని, మరి వారికి కావలసినటువంటి సకల దీవెన దయచేయాలని, కుటుంబంలో మరణించిన సుదర్శనం, బాలస్వామి, విజయరాణి, శౌర్యమ్మ, మేరీ, ఫిలోమన్, సురేఖల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని పరిశుద్ధ మరియరాణి పేరిట పూజ. ఈ పూజ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలను కూడా ఆ ప్రభు దయచేయాలని ప్రార్థించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజపూడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన దేవర ప్రసాదము చేత మరి మా ఎన్నో మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయపడిన వారు మీరు, మీ గర్భఫలము యేసు వారిని. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున ప్రభు మనందరినీ కూడా దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందాలి అంటే, దేవుని రాజ్యంలోకి చేరాలి అంటే, మనకి ఆటంకాలు ఏవి వచ్చినా,
లేకుంటే ఆటంకంగా ఏదన్నా అనుకున్నా కానీ వాటన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టాలని ప్రభువు తెలియచేస్తున్నారు. ఒకవేళ మనకి ఒక చెయ్యి మనల్ని నరకాగ్నికి తీసుకువెళ్తుంది, మన యొక్క శరీరం మనందరినీ కూడా మన యొక్క మొత్తం బాడీ మొత్తాన్ని, శరీరం మొత్తాన్ని తీసుకువెళ్తుంది అనుకుంటే ఆ చెయ్యి తీసివేయాలి అంట. ఒకవేళ ఒక కన్నే మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది, లేకపోతే పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు అంటే ఆ కంటిని తీసివేయాలి అంట. ఒక కంటితోటి మనం నరకానికి వెళ్ళి లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళి సంతోషంగా నిత్యము జీవించవచ్చు. ఒక చెయ్యి లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళి జీవించవచ్చు. కానీ ఆ ఒక్క చెయ్యి, ఒక కంటి కారణం వల్ల మనం నరకానికి, మన యొక్క శరీరం మొత్తం నరకానికి వెళితే, మనం నరకానికి వెళితే అది నరకంలో పడేటువంటి బాధలు మనందరికీ కూడా ప్రభువు తెలియచేస్తున్నారు. అందుకని మనకి జీవితంలో పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏది ఆటంకమైనా, ఏది వస్తున్నా కూడా వాటన్నిటిని కూడా విడిచిపెట్టడానికై, పరిపూర్తిగా పరిత్యజించడానికై మనం ప్రయాసపడాలని ఈ పూజా బలులు దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు, యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత ఆయన మరణించాల్సి వచ్చినప్పుడు ఆయన యొక్క మరణం ద్వారా, ప్రియమైన సహోదరులారా, ఒకసారి ప్రభు అంటారు, ప్రభువా నీ చిత్తమైతే ఈ మరణ పాత్రను నా వద్ద నుంచి తీసివేయండి అని చెప్పేసి అన్నారు అని ప్రార్థన చేశారు. అంటే ఆయన యేసు ప్రభు ఆ మరణాన్ని భరించలేక, మరణాన్ని పడలేనేమో అనేటువంటి బాధతోటి ఆ విధంగా ప్రార్థన చేశారు. అయినా కానీ ప్రభువా నీ చిత్తమే నెరవేరునుగాక అంటూ ప్రభు ప్రార్థన చేశారు. ప్రియమైన సహోదరులు, అక్కడ ఎందుకు అలా ప్రార్థన చేశారు అంటే, యేసు ప్రభు మనం కూడా ఇలాంటి బాధలు పడుతున్నప్పుడు, లేకుంటే ఈ మరణము ద్వారా యేసు ప్రభు మరణించకపోతే మనకు రక్షణ లేదు, యేసు ప్రభు మరణించి పునరుత్థానం అవ్వకపోతే మనకు రక్షణ లేదు. అందుకనే యేసు ప్రభు ఒకవేళ ఈ మరణ పాత్ర నుంచి నన్ను తప్పించండి ప్రభు అన్నప్పుడు, ఒకవేళ దేవుడు తప్పించినట్లయితే మనందరికీ ఎవరికి కూడా రక్షణ లేదు. కానీ యేసు ప్రభు మాత్రం మరణించాల్సిందని మరణించారు. అదేవిధంగా నేను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒకవేళ ఇది అడ్డంకి అవుతుంది, ఇది అడ్డు వస్తుంది అని చెప్పేసి అనుకుంటే వాటిని విడిచిపెట్టినట్లయితే మనం తప్పకుండా పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి ఈ పూజ బలులు దేవుడు మనందరికి కూడా మనకు అడ్డు వస్తున్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తీసివేయమని, వాటిని పరిత్యజించేటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభు దయచేయమని, అంతటి బలాన్ని, శక్తిని దయచేయమని ప్రత్యేకంగా ఈ పూజ బలులో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజ బలుని యోగ్యంగా నెరవేర్చడానికై మనం చేసిన తప్పులు, పాపాలు మన్నించమని పశ్చాత్త హృదయంతో ప్రభుని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను ఏదైనా తలంపు చేతలో, వాక్కు చేతలో, క్రియల చేతలో, అశ్రద్ధ చేతలో బహు పాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా తప్పులు, మన తప్పైన సర్వేశ్వరుని ప్రార్థింపగలని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఎల్లప్పుడూ మీకు ఆమోదయోగ్యమగు విషయములనే తలంచుకొనను, మా క్రియలందు మీకు ప్రీతికరమగు వారిని నిర్వహించున్నట్లు మాకు మీ కృపను ప్రసాదింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఒకటో వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి పఠనము యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. భాగ్యవంతులారా, నా మాటలను ఆలకింపుడు. మీకు రానున్న దురస్యలను గూర్చి శోకించి రోధింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు
చెదలు పట్టినవి, మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. మీ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్ని వలె దహించును. మీ అంత్య దినముల యందు మీరు ధనారాశులను కూడబెట్టితిరి. ఇదిగో మీ పొలములలో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా వెగపడిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడుపులు సర్వశక్తిమంతులకు దేవుని చెవులు చొచ్చుచున్నది. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తులాతూగినది. వధింపబడు దినముకై మీరు బాగుగా పరిస్థితిని. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు, అతడు మేము ఎదిరింపడు. ఇది ప్రభుని వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 41వ వచనం నుండి 50వ వచనం వరకు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 41 నుండి 50వ వచనం వరకు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయుట వానికి మేలు. నీ చెయ్యి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. 2 చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవం పొందుట మేలు. నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. 2 కాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము. 2 కనులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కనికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే, కానీ అది తన ఉప్పదనమును కోల్పోయినా తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. నీ
సహోదరి సహోదరులారా, నేను మీరును కలిసి అర్పిస్తున్న ఈ పూజా బలి పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించగాక. సర్వశక్తి గెలవో సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యముల ద్వారా మేము రక్షణ వాగ్దానము పొంది ఉన్నాము. ఆ రక్షణ ఫలితమును మేము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలినవారా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలినవారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా ఆయన యందు మీరు సర్వమును పునరుద్ధరింప చిత్తగించిరి. ఆయన పరిపూర్ణతలో మా అందరికి భాగమును సిగితిరి. ఆయన దేవ స్వభావమును కలిగి ఉండి తనను తగ్గించుకొని సిలువ యందు చిందించిన రక్తము ద్వారా సర్వమునకు శాంతి వరమును ప్రసాదించెను. ఆ కారణమున సర్వమునకు మిన్నగా గౌరవనీయుడాయను. తన అధికారులకు లోబడి ఉండు వారందరకు నిత్య రక్షణ కారకుడాయను. కావున దూతలతో, అద్దూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఓటయో నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయవడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖములో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగ్యపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. మరి ముఖ్యముగా ఈ రోజున నీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయుచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వీరికి ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభువా. వీరు కోరుకున్న ప్రతి కోరికను కూడా మీరు తీరుస్తూ వీరికి కావలసినటువంటి శాంతి, సమాధానమును, ఆరోగ్య భాగ్యములను, సుఖశాంతులను దయచేయమని ప్రార్థన చేస్తూ నా పూజ బలి సమర్పిస్తున్న కుటుంబములను ప్రత్యేకంగా ఆశీర్వదించి వారికి ఉద్దేశాలు నెరవేర్చండి. వారికి కావలసినటువంటి దీవెన దయచేయమని ప్రార్థించుచున్నాము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగ మరియ మాతతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం నుండి ముక్తులమై ఎట్టి కలతల గురి కాకున్నట్లు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపోస్తులతో పలికిన మా ప్రభువైన యేసుక్రీస్తువా, మా పాపమును లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వీస్పటి గొర్రెపిల్ల లోక పాపులను కరుణించు ప్రభువా, మాకు దయ చూపండి.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు యేసు ప్రభు. యేసు ప్రభు నీవెందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనలందరూ నిత్య జీవమునకు చేర్చునుగాక. దివ్య సప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. సర్వేశ్వర స్వామి, దేవుడారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే నీవు అధికముగా గ్రహించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీద ఒక్క నాటికి ఇటువంటి పాఠములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. జీవం పొంది రక్షణ పొంది జీవించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఈ పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేవలందు శాంతిని పొందండి. స్వీకరించి సేవలందు శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం. సిలువలో మరణించి సమాధిని గెలిచి సజీవుడై లేచిన ప్రభుని ప్రసాదం. లోకరక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు, లోకరక్షకుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేవలందు శాంతిని పొందండి. స్వీకరించి సేవలందు శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. అలసి సోసిన జనులకు కృషించుచున్న ఆత్మలకు శాంతి ప్రేమను సగదులన్న ప్రభుని ప్రసాదం. అలసి సొలసిన జనులకు కృషించుచున్న ఆత్మలకు శాంతి ప్రేమను సగదులన్న ప్రభుని ప్రసాదం. ప్రేమమయనే పరమ పవిత్ర సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యముల ద్వారా మేము రక్షణ వాగ్దానము పొంది ఉన్నాము. ఆ రక్షణ ఫలితమును మేము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.